హాజరైన ప్రతి ఒక్కరికి మధుర స్మృతులను మిగిల్చే విధంగా విజయనగరం ఉత్సవాలను శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని నిర్వహించాలి అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ ఉత్సవాలకు సుమారు 5-6 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు. అక్టోబర్ 13, 14 తేదీలలో విజయనగరం ఉత్సవాలు, 14, 15 తేదీలలో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణపైన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు, అమ్మవారి పండుగ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. జిల్లా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి పండుగకు హాజరవుతారని, వారికి చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఉత్సవాలు, పండుగ నిర్వహణకు వివిధ శాఖల ద్వారా చేయనున్న ఏర్పాట్లను వివరించారు. శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి అని చెప్పారు. పండుగకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆలయం వద్ద ఏర్పాట్లను పైడిమాంబ దేవస్థానం చూడాలి అని, త్రాగునీరు, విద్యుత్ దీపాల అలంకరణ, పారిశుద్ధ్యం పనులను మున్సిపాలిటీ నిర్వహించాలి అని ఆదేశించారు. 3 రోజుల ముందే పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి అని సూచించారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అని కోరారు. సిరిమానోత్సవం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ పండగకి సుమారు 4 నుంచి 5 లక్షల మంది వస్తారు. మరి అలాంటి పండగకి రోజు రోజుకి ఎక్కువగా గుర్తింపు వచ్చి ఎక్కువ మంది పండగకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే మనకున్న చుట్టాలు, బంధువులు, అలాగే ఇక్కడ పుట్టి పెరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎటు పరిస్థితుల్లో పండగకి ఇక్కడికి వచ్చి పండగలో అందరూ మన తోటి బంధువులతో, స్నేహితులతో సరదాగా గడిపి సుఖ సంతోషాలతో ఒక మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళే పండగ ఇది. అంటే మనతో బాగా నడిపిస్తేనే పండగ బాగుంటుంది. మీలో ఎవరు కోఆర్డినేషన్ మిస్ అయినా పండగ తాలూకా వాతావరణం మారిపోతుంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద 2019లో మనం అనౌన్స్ చేసుకున్నాం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండుగ తాలూకా బడ్జెట్ కూడా మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 2 కోట్ల పైన ఈ పండుగకి మేము ఖర్చు పెడతామని ఆలోచనలో ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పండగకి టూరిజం డిపార్ట్మెంట్ని, అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, అలాగే మా ఎంఎస్సీని కూడా దీంట్లో ఏదైనా కొంచెం సహకరించమని కోరడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని లైటింగ్ అయినా అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేయాలి. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండాలి. అలాగే ఎండోమెంట్ సైడ్ నుంచి మీరు మీ వర్క్ అంతా మీరు సరిగ్గా ముందుగా ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేయాలి. మనం ప్లానింగ్ ఏమో 15th ఆగస్ట్ తర్వాతే మనం ఇది మొదలు పెట్టాం. కాబట్టి మనం ఈ సంవత్సరం చాలా సీరియస్గా తీసుకొని చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఫెస్టివల్ ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే మైసూర్లో దసరా ఫెస్టివల్ అనేది ఒకటి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఇది ఒక టూరిజం ఫెస్టివల్గా వరల్డ్ వైడ్ నుంచి కూడా పబ్లిక్ వస్తారు. మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా 1 year బిఫోరే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని వస్తారు. అయితే మన ఉత్సవాన్ని ఇక్కడ బాగా చేస్తే అటువంటి పేరు ప్రత్యాశలు మనం చేసుకోగలిగితే మనకు కూడా ఈ విధంగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది అనేది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా ఇది సక్సెస్ఫుల్గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మన విజయనగరం చరిత్ర, అమ్మవారు వైభవం తెలిసే విధంగా ఈ ఉత్సవం జరగాలని నా కోరిక, మనందరి కోరిక. అందరం కూడా ఇది ఇప్పుడు అందరూ సోషల్ మీడియా యాక్టివ్ ఉండదని ఇప్పుడే మేడం గారిని అడిగారు. ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. ఖచ్చితంగా అమ్మవారి వైభవం సమావేశాలు ఉన్నాయని చెప్పాం. ఇది ప్రతిష్టాత్మకమైన పండుగ కనుక మీరు అందరూ చాలా బాగా చేయమని ఆయన నిన్నే ఈవినింగ్ నైట్ సార్ చెప్పాను. ముందుగా మా తరఫున అందరూ ఆయన వారు కూడా ఇన్విటేషన్ అందుతాం. వారి దంపతులు మనం వాళ్ళతో ఖచ్చితంగా వస్తారు. సో మనం అందరం కూడా ఇది ఎందుకంటే నా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మన ప్రాంతమే కాదు, ఉత్తరాంధ్రే కాదు, దేశ విదేశాల భక్తులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ వస్తున్నారు కనుక మనం తెలిసి చూస్తున్నాం. అది చేయాలి. ముఖ్యంగా పోలీసు బందోబస్తు వ్యవహారంలో గతంలో ఏదైతే ఉందో అక్కడ సమర్థవంతమైన నిర్వహణ అధికారులు కానీ ఎప్పుడు కానీ పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఇది మనమందరం కూడా ఇది మనం ఎవరి ఫస్ట్ మీటింగ్ పెట్టాం కనుక సజెషన్ తీసుకొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం తెలియజేసుకుంటూ అధికారులందరం కూడా నేను మొన్న గతంలో బందోబస్తు నిర్వహణ మనం చూసాం. అలాగే మనం వరద వచ్చినప్పుడు కూడా యంత్రాంగంలో కూడా రాత్రి పనులు కష్టపడి చాలా బాగా అద్భుతంగా చేశారు. అలాగే మన పండుగ కూడా వస్తుంది కనుక ఉత్సవాలు జరుగుతున్నాయి. మన జిల్లా ప్రతిష్ట, మన అమ్మవారి వైభవం తెలిసే విధంగా మీరు కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. సో ఈ లోపల మీరు మా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసి మీరు వర్క్ మొదలు పెట్టి అవి యాక్షన్ ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి వెళ్దాం. అలాగే గోపురం దగ్గర మందిరాలు లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటూ వైరింగ్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ఏ విధంగా చేస్తారో ఒకసారి చూసుకుంటాం. అలాగే టికెట్లు, ప్రసాద కౌంటర్ దగ్గర సంబంధించిన మీరు చూసుకుంటాం. లాస్ట్ ఇయర్ మీరు ఉన్నారా? మీరే చేశారా? లాస్ట్ ఇయర్ మీరు చేయాలి. ఎవరు చేశారు లాస్ట్ ఇయర్? అమ్మ మీరు చేశారా లాస్ట్ ఇయర్? మీరు ఉన్నారు కదా. సో మీరు అయితే కోఆర్డినేట్ చేసుకోండి. మీరు లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం కాబట్టి మీరు ఇంకో 4 రోజులు కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ మిగతా ఈ ఉత్సవాలకు సంబంధించిన కానీ ఉయ్యాల ఉత్సవాలు ఈ ఏర్పాట్లన్నీ కూడా టెంపుల్ తరఫున మీరు బాధ్యత. మీరు అసిస్టెంట్ కమిషనర్ ఎన్విరాన్మెంట్ చేద్దరు కోఆర్డినేట్ చేసుకుని దానికి ఎలా కావాలో కమిషనర్ ఎన్విరాన్మెంట్ వారు కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని ఆయనతో విజయనగరం సంబంధించి ఈ సిరిమాన ఉత్సవాలకు సంబంధించి పర్యవేక్షించడం, ఆ మిగతా అధికారులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈ రథం మీద నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రోప్ పార్టీ లాగా పెట్టిన వాళ్ళ టీ షర్ట్ ఇటువంటి ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా చేసుకుని మొత్తం ఆ సినిమాన ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత ఆర్టీఓ విజయనగరం వారిది. అలాగే విజయనగరం మున్సిపల్ కమిషనర్ వచ్చారైనా మీకు సంబంధించి మొత్తం ఎంటైర్ సిటీ విజయనగరం మొత్తం సిటీ కూడా ముందు 3 రోజులు ఉంది. పండుగ మొదలడానికి 3-4 రోజుల ముందు నుండి కంప్లీట్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాలి. ఓకే. శానిటేషన్ డ్రైవ్, లైటింగ్స్. ఓకే. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర కాకుండా మరి టౌన్ లో కూడా లైటింగ్ అని పెట్టాలి. అలాగే అంటే మేజర్ ప్లేస్ లో పెట్టాలి, టౌన్ అంతా